హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఐటీఐ కాకుండా 10th క్లాస్ అయినా కూడా అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి షార్ట్ నోటీస్ రావడం జరిగింది. మరి ఇప్పుడు మనము ఉత్సాహంగా మరింత మోటివేషన్తో ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. మరి ఐటీఐ ఒకటే అవకాశం ఇవ్వడం వల్ల చాలామంది డిసప్పాయింట్మెంట్తో చాలామంది ప్రిపరేషన్ ఆపారు. కానీ మరి ఇప్పుడు ఏంటంటే అందరికీ అవకాశం ఉంది కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అనుకుందాం. ఉద్యోగాల సంఖ్య ఎన్ని ఉన్నాయండి, ఎన్నన్నా కానీ మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 10th క్లాస్ అర్హతతో కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి నా ఒపీనియన్. రైట్ డియర్ స్టూడెంట్స్, మనము రైల్వే గ్రూప్ డి వచ్చేసరికి ప్యాటర్న్ మనం ఒకసారి తీసుకుంటే రైల్వే గ్రూప్ డి ప్యాటర్న్లో భాగంగా మనకి మ్యాథ్స్ అనేది మేజర్ పోర్షన్ మీ అందరికీ తెలిసిందే, అవునా? సో మ్యాథ్స్ వచ్చేసరికి మనకి ఇందులో ఏ సబ్జెక్టులు ఉన్నాయండి? అర్థమెటిక్ ఉంది, అదేవిధంగా రీజనింగ్ ఉంది, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ ఉంది. మొత్తానికి మ్యాథ్స్కి సంబంధించి అయితే 3 పార్ట్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇదే రైల్వే గ్రూప్ డికి జనరల్ అవేర్నెస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. మ్యాథ్స్తో పాటుగా దీనికి కూడా ప్రయారిటీ అనేది ఎక్కువ ఉంది. అసలు గొప్ప విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ దేనికి లేనటువంటి వైవిధ్యం రైల్వేలో సైన్స్కి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువ. మరి రైల్వే జనరల్ అవేర్నెస్ వాస్తవానికి ఏ సబ్జెక్టులు ఉన్నాయి, మనం ఏం చదవాలనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంది. ఓకేనా? సో మనకి నోటిఫికేషన్, ఎగ్జామ్ డేటు, ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవన్నీ మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ మీద శ్రద్ధ పెట్టాలి. అంటే బేసిక్స్ మీద మనకు అవగాహన ఉండాలి. అసలు గ్రూప్ డిలో ప్రశ్నలు ఎలా అడుగుతాడు అది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి జనరల్ అవేర్నెస్లో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్టులు నేను చెప్తాను చూడండి. సో మొదటిగా జాగ్రఫీ తీసుకోవాలమ్మా. జాగ్రఫీ, అదేవిధంగా హిస్టరీ, రైట్? జాగ్రఫీ, హిస్టరీ, అదేవిధంగా ఎకనామీ, ఓకేనా? లేదా ఎకానమీ, అదేవిధంగా పాలిటీ, ఓకేనమ్మా? సో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. మళ్ళీ అదేవిధంగా ఆ ఫిజిక్స్ పార్ట్ అనేది మనం బాగా ఫోకస్ చేయాలండి, ఓకేనా? ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఈ బయాలజీలోని భాగంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం అనేది మనం చూడాలి. మరి ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈవీఎస్, అదేవిధంగా కొంతమేర, ఓకేనా, పూర్తి స్థాయిలో అయితే కాదు కానీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ మీద కాస్త అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇంకా మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే జీకే ఒక సబ్జెక్ట్ ఉంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది మరొక సబ్జెక్ట్ ఉంది, ఓకేనా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్ ఉంది, రైట్? మనకు ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ సంబంధించి ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి. ఎన్ని సబ్జెక్టులు అయినాయండి? ఇక్కడ 9, 11 సబ్జెక్టులు అయ్యాయి ఇక్కడ, ఓకేనా? 11 సబ్జెక్టులు జనరల్ అవేర్నెస్. మరి 11 సబ్జెక్టుల జనరల్ అవేర్నెస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్, ఓకేనా? ఇక్కడ బేసికల్గా ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి. మరి ఎక్కువ మార్కులు అంటే మనకి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మనకి వాస్తవానికి జనరల్ సైన్స్ అనేది రైల్వే గ్రూప్ డి 25 మార్క్స్ ఉంటాయి. అది గరిష్టంగా 30 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, రైట్? తర్వాత మరొక 20 మార్కులు వచ్చేసరికి ఈ జనరల్ అవేర్నెస్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇదంతా జనరల్ సైన్స్ అనమాట. సో ఓవరాల్గా జనరల్ అవేర్నెస్ అనేస్తారు, అందులో భాగంగా ఇవన్నీ వస్తాయి, రైట్? అయితే ఇక్కడ 25 + 20 ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎక్కువ ప్రాధాన్యత ఉందో జనరల్ సైన్స్ ప్రాధాన్యత ఉంది, తర్వాత ఈ సబ్జెక్ట్స్కి మనకు ప్రాధాన్యత ఉంది, రైట్? అయితే ఇక్కడ ఏ పుస్తకాలు చదవాలి ఏమ్మా, ఏ పుస్తకాలు చదవాలి, ఏ సబ్జెక్టులు మనం ఎలిమినేట్ చేసుకుంటే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటాం అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో ప్రధానంగా అండి ఇప్పుడు గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే కనుక నేను మొదటగా ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి నేను మాట్లాడతాను. ఈ జనరల్ అవేర్నెస్లో భాగంగా మనకున్న సబ్జెక్టుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నాను. మరి ఈ సబ్జెక్టులకు వచ్చేసరికి వీటి పరిస్థితి ఏంది సార్? ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పూర్తి స్థాయిలో జనరల్ సైన్స్ అయితే కనుక రైల్వే గ్రూప్ డికి మాత్రం పూర్తి స్థాయిలో మీరు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదువుకోవడం ఉత్తమం. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు అంటే మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చినటువంటి పుస్తకాలు చదువుకున్నా లేదా ఎన్సీఈఆర్టీ చదువుకున్నా ఒకటే. ఈ ఎన్సీఈఆర్టీ వచ్చేసరికి మనమైతే కనుక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలు చదువుకుంటే మనం సేఫ్ జోన్లోకి వచ్చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఈ ప్రిపరేషన్
ప్రిపరేషన్ కూడా చాలామంది ఏంటంటే చదవమన్నాం కదా అని చెప్పేసి ఎట్లా చదువుతారు సార్ అంటే చదివే విధానం ఈ మోడ్ ఎట్లా చదువుతారంటే మీరు చదివేటప్పుడు లైన్ టు లైన్ అనేది చదవడం మొదలు పెడతారు. అవునా? మరి లైన్ టు లైన్ చదవడం అంటే ఏంటి అంటే మీరు చదివినప్పుడు ప్రతి పాయింట్ అర్థం చేసుకుంటూ మీరు పూర్తి స్థాయిలో ఆ క్వశ్చన్ అంటే టెక్స్ట్ బుక్ చదివినప్పుడు క్వశ్చనింగ్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. క్వశ్చన్స్ అనేది ఎలా ఇస్తాడు అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి. అంటే క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలంట. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ NCERT బయాలజీలోని 6వ పాఠం ఆంధ్ర టెక్స్ట్ బుక్లు తీసుకుంటే 6వ పాఠం 8వ తరగతి బయాలజీలో వచ్చేసరికి జంతువులు మరియు మొక్కల సంరక్షణ అంటాడు. ఓకేనా? అందులో ఒక లైన్ ఇస్తాడనమాట. ఏదో ఒక నలుగురు మనుషుల పేర్లు ఇస్తాడు. బోజో పహేలి అని పిలుస్తున్నటువంటి 2 విద్యార్థులు వారి యొక్క ప్రొఫెసర్ అహ్మద్ మరియు వారి యొక్క భార్య టిబుతో కజిరంగా జాతీయ పార్కుకు వెళ్ళారు అన్నారు. ఓకేనా? మీరు చదివేటప్పుడు ఎట్లా చదువుతారండి? సరే వీళ్ళు 4 జాతీయ పార్క్ వెళ్ళారంట. ఓకే, కజిరంగా జాతీయ పార్క్ వెళ్ళి అక్కడికి ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలను అదేవిధంగా కొన్ని పులులను చూడడం జరిగింది అని టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. మనం దీని నుంచి మనం ఏమనుకుంటాం బేసికల్గా, అబ్బా ఇది జనరల్ లైన్ ఏమో కాదు అనుకుంటాం. మరి అందులో బిట్ ఏముంది సార్? అందులో ఇక్కడ వెళ్ళిన వాళ్ళ గురించి మీరు మర్చిపోండి. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కజిరంగా జాతీయ పార్కుకు వెళ్ళడం జరిగింది. కజిరంగా జాతీయ పార్క్ అనేది ఎక్కడ ఉందండి? అస్సాంలో ఉంది. కజిరంగా జాతీయ పార్కులు ఏముందంటే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఉంటాయి, 1 హార్న్ రైనోసిరస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, కజిరంగా అనేది ఏదైతే ఉందో ఇది ఒక జాతీయ పార్క్ అంట. ఇది ఒక బిట్ అనమాట. అంటే మన బిట్స్ని ఫ్రేమ్ చేసుకోవడం రావాలి. అర్థమైందా? బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవడం రావాలి. ఓకేనా? అదేవిధంగా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి వచ్చేసరికి పూర్తిగా NCERT టెక్స్ట్ బుక్లు నమ్ముకోండి, సక్సెస్ అవుతారు. మరి ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది సార్? ఫుల్ డెప్త్ ఉంటుందా లేకపోతే ఫుల్ వీక్ ఉంటుందా లేకపోతే మోడరేట్గా ఉంటాయంటే నేను రైల్వే గ్రూప్ Dకి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే కనుక మ్యాక్సిమం ఈజీగానే ఉంటాయి సైన్స్కి సంబంధించి, అండ్ కొద్ది మొత్తంలో మోడరేట్ అంటే టఫ్ అయితే కాదు. ఓకే, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చే ఉద్యోగాలు కాబట్టి ఇవి టఫ్ అయితే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఓకేనా? బయాలజీకి సంబంధించి. ఓకేనా? మూత్రపిండాలు అని చెప్పేసి మనం అంటాం, తెలుసు కదా? మూత్రపిండాలు అంటే కిడ్నీస్. ఓకేనా? ఈ కిడ్నీస్ అనేవి ఏవైతే ఉన్నాయో 2 కూడా చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఓకేనమ్మా? మరి ప్రశ్నలు ఏమడుగుతాడు సార్ అంటే ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉన్నటువంటి గ్రంథి ఏది అని అడుగుతాడు. సో అది అప్పుడు ఏం చెప్పాలి మనం? అధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి మనం చెప్పాలి టోపీ ఆకారంలో. ఓకేనా? అధివృక్క గ్రంథి లేదా మూత్రపిండం దగ్గర నుంచి వస్తున్నటువంటి హార్మోన్ ఏంటి అంటే అధివృక్క గ్రంథి నుంచి వచ్చినటువంటి హార్మోన్ అని అర్థం. సో అదేంటి సార్ అంటే అడ్రినాలిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? అడ్రినాలిన్ అంటారు. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. దీనికి మనం ఏం చేస్తాం? మూత్రపిండాలు దాని యొక్క డెప్త్ అంతా మ్యాటర్ అంతా ఫుల్గా చదివేస్తే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఇక్కడ అడుగుతూ ఉంటాడు. సో క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి. మీరు చదివి టెక్స్ట్ బుక్లు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బయాలజీకి సంబంధించి అయితే నా దగ్గర PDF ఉంది పూర్తి స్థాయిలో. ఓకేనా? 3వ తరగతి నుంచి ఓకేనా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం దాకా పూర్తి స్థాయిలో PDF అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అదేవిధంగా మన దగ్గర తెలుగు మీడియంలో కూడా ఈ PDF అనేది ఉంది. అదేవిధంగా దీంతో పాటుగా బయాలజీ వీడియో క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. 100 రూపీస్తో మనం వీడియో క్లాసెస్ అనేది ఇస్తూ ఉన్నాము. లేదనుకోండి వీడియో క్లాసెస్ PDF అనేది 100 రూపీస్ ఇస్తారు. 2 కావాలంటే సరే 169 రూపీస్ పే చేస్తే 6 మంత్స్ పాటుగా మీతో పాటు ఉంటాయి అనమాట. ఓన్లీ బయాలజీ సంబంధించి. కెమిస్ట్రీ క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకేనా? రైట్. అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే మన టెక్స్ట్ బుక్కే చదువుకోవాలి. లేదా నేను మీకు రాసిస్తా బయాలజీ నా మెటీరియల్ నుంచి ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. డ్యామ్ షూర్. నా బయాలజీ క్లాసులు విన్న తర్వాత ఒక్కడు కూడా పోదు. ALP కానీ గ్రేడ్ 3 కానీ చాలామంది మీలో రాసినటువంటి అభ్యర్థులు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకే తెలుసు బయాలజీ క్వశ్చన్స్ ఎన్ని కవర్ అయ్యింది, వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా? సో బయాలజీకి అయితే నేను ఆ ష్యూరిటీ మీకు ఇవ్వగలుగుతున్నా. రైట్. ఇక్కడ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కానీ బేసిక్స్ మీద బాగా అవగాహన ఉండాలి. బేసిక్స్ మీద అవగాహన లేకపోతే మనం ఏం చేయలేము. కొత్త ఆస్పిరెంట్స్ ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వడం అయితే బేసిక్స్ రావాలి. లేదంటే కానీ కోర్స్ నా ఛానల్నే కదా ఎక్కడైనా మీరు కోర్స్ తీసుకోవచ్చు. బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 25 మార్కులకి మనం పూర్తి స్థాయిలో 20+ పెట్టాలి అంటే NCERT టెక్స్ట్ బుక్లు చదువుకుని వెళ్ళిపోవాలి. ఓకేనా? అట్లా చదవడానికి టైం సరిపోదో లేకపోతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నాం అనుకునేటప్పుడు మరి ఏదో ఒక కోర్స్ తీసుకోవడం అనేది ఏదో ఒకటి చేస్తే మీకు సరిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ చూడండి. బేసిక్ ఫండమెంటల్స్ చెప్తాను అన్నీ కూడా. బేసిక్స్ బాగా వస్తే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. రైట్. తర్వాత ఈ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వీటికి ఏం చేయాలి? ఇప్పుడు వీటి వెయిటేజా తీసుకుంటే 20 మార్కులే. అలా అని చెప్పి వీటిని విడిచిపెట్టే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి సార్ అంటే జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు.
6th 7th 8th 9thలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ జాగ్రఫీ చదువుకుంటే మీకు సరిపోద్ది రైల్వే గ్రూప్ డికి. హిస్టరీ వచ్చేసరికి మీరు ఎన్సీఆర్టీ చదివితే కనుక 9th క్లాస్ హిస్టరీ మాత్రం చదవకుండా మిగతా 6th 7th 8th 10th చదువుకోవచ్చు. ఎందుకంటే 9th క్లాస్ హిస్టరీ అనేది ఓల్డ్ హిస్టరీ అనమాట. ఎకానమీకి వద్దాం. ఎకానమీకి వచ్చేసరికి మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు టచ్ చేయదు. నేను అందుకే కదా తమ్ముళ్ళు పెట్టా ఈ సేఫ్ జోన్లో ఉండాలంటే ఏం చేయాలన్నా. ఇప్పుడు వీటి వరకు మీరు ఓకే. ఇక్కడ ఎకానమీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ టచ్ చేస్తే మీరు చదివేదానికి అర్థం అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకే మీరు ఏం చేస్తారంటే ఎకానమీకి సంబంధించి బడ్జెట్కి సంబంధించిన అంశాలు, జీడిపికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా జనాభాకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా నీతి ఆయోగ్ ఏదైతే ఉందో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాలు మీరు చదువుకోండి సరిపోద్ది. ఓకేనా. ప్లానింగ్ కమిషన్ ఓకేనమ్మా, రైట్. ఓకేనా. ప్లానింగ్ కమిషను, అదేవిధంగా పన్నులు. ఓకేనా. సో పన్నులు ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ టాపిక్ మీద మీకు అవగాహన ఉండదు. మరి పాలిటిక్స్ ఓకేనా. రైట్. చూడండి, ఇంకా మనకి ఈ ఎకానమీకి సంబంధించి ఏమైనా స్కీమ్స్ అంటే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ హర్ఘర్ జల్ అని చెప్పేసి, లేదా ప్రధానమంత్రి ఉజ్వల అని చెప్పి, ఉజాలా అని చెప్పి, ఓకేనా, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాలకు సంబంధించి అంటే చిన్న చిన్న స్కీమ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తే అవి ఏం చేస్తాయి. ఓకేనా. రైట్. పాలిటీకి వస్తాం. పాలిటీకి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే పాలిటీ నుంచి ఫస్ట్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి బేసిక్ ఫీచర్స్ అనమాట, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి బేసిక్ ఫీచర్స్, మరి ప్రాథమిక హక్కులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ప్రాథమిక విధులు, అదేవిధంగా పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్కి సంబంధించినటువంటి అంగాలు ఏమైనా భాగాలు ఏమైనా ఉన్నాయా. ఇదే పాలిటీ గురించి చదువుకున్నప్పుడు మీరు యుఎన్ఓ గురించి జీకే పార్ట్ దగ్గర నుంచి యుఎన్ఓ గురించి మరి చదువుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ పాలిటీ నుంచి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ మీద అవగాహన ఉండాలి. ఎక్కువ డెప్త్ అవసరం లేదు. ఏ ఆర్టికల్ ఏం చెప్తుందో జస్ట్ తెలుసుకోండి. అదేవిధంగా పిఎం అనేవాడు ఎలా ఎన్నుకోబడతాడు, సీఎం అనేవాడు ఎలా ఎన్నుకోబడతాడు, మరి రాజ్యసభలో అభ్యర్థులు ఎలా ఎన్నుకోబడతారు, ఎలక్షన్ జరిగే విధానం ఏంటి అనేది మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇక్కడ ఎకానమీ పాలిటీకి ఎన్సీఆర్టీ పట్టుకొని ఉంటే టైం అనేది చాలదు. ఎందుకంటే ఇవన్నీ ఎంతో ఈ 2 సబ్జెక్టులు అంతా. కాబట్టి మీరు ఎకానమీ పాలిటీ ఏంటంటే ఆప్షనల్గా తీసుకొని ఈ కాన్సెప్ట్లు చదువుకునే ప్రయత్నించండి. హిస్టరీ జాగ్రఫీకి అంటారా, ఖచ్చితంగా ఇవన్నీ చదవాలి. అయితే హిస్టరీ జాగ్రఫీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా. ఇందులో జాగ్రఫీలో ఏమేమి చదవాలి, హిస్టరీలో ఏమేమి చదవాలి అవసరం అయితే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను వీడియో చేయడానికి రెడీగా ఉన్నా. రైట్. తర్వాత మనకి జీకే కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి స్టాటిక్ పార్ట్ అనేది మనం బాగా చూసుకోవాలి, అంటే జీకేలో. అండ్ అదేవిధంగా కరెంట్ పార్ట్. స్టాటిక్ పార్ట్ అంటే ఎప్పటి నుంచో అంటే అతిపెద్ద దేవాలయం ఏది, అతి చిన్న దేవాలయం ఏది. ఒక ట్రెండ్ మారింది. ఇప్పుడు అప్పటిలాగా అతి చిన్నది అతి పెద్ద కాదు, పూర్తిగా ట్రెండ్ మారింది అన్నమాట. కరెంట్ జీకేతో ఎఫిలియేట్ ఉంది ఎక్కువ. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ హూ, ఒక ఏ సంస్థకు ఎవరు అధిపతి, లేదా ఏదైనా దేశాలకు సంబంధించినటువంటి చిహ్నాలు. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాలు, రాజధానులు, రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల సంఖ్య, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాలు, నదీ తీర నగరాలు, అదేవిధంగా ఆ రాష్ట్ర జంతువు, ఆ రాష్ట్ర పక్షి, ఆ రాష్ట్ర చెట్టు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంగీతము, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంగీత వాయిద్యాలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరు వేరు రకాల నృత్యాలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పండగల యొక్క మారుపేర్లు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వారసత్వ సంపదలు ఏమైనా ఉన్నాయా, జిఐ ట్యాగ్స్ భౌగోళిక గుర్తింపులు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులతో పాటుగా పులుల సంరక్షణ కేంద్రాలు ఏంటి, ఇలా కంటిన్యూస్గా డేటా, ఆ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా మన స్టాటిక్ పార్ట్లో కవర్ చేసుకోవాలి. ఈ జీకే కూడా ఆ మంచి పీడిఎఫ్, మంచి మెటీరియల్ అనేది నేను రాయడానికి రెడీ అవుతున్నా. సో త్వరలోనే మీకు జీకే సంబంధించి అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆల్రెడీ ఉంది, ఇంకా మంచి డేటాని మంచి డేటాని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మరి కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఎవరు దేనికి అధిపతులు, అంటే ఒప్పందాలు ఎక్కడెక్కడ జరిగినాయి, నరేంద్ర మోడీ మన భారతదేశం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ ఏంటి, డిఫెన్స్కి సంబంధించిన అంశాలు, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, మళ్ళీ జీకేలో ఏమేమి చదవాలి వాటిని వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి ఇక్కడ అల్టిమేట్గా జనరల్ అవేర్నెస్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈవీఎస్ అనేది ఎన్సీఆర్టీ పుస్తకాలు పట్టుకోండి. మరి వీటికి వచ్చేసరికి కూడా ఎన్సీఆర్టీ చదువుకోండి. ఈ రెండింటిని కూడా ఉన్నటువంటి టాపిక్స్ని మీరు కంప్లీట్ చేయండి. అండ్ రైల్వే గ్రూప్ డి పేపర్ని పూర్తిగా స్టడీ
స్టడీ చేసి ఇంకా ఎక్కడైనా స్ట్రాటజీస్ ఏమైనా లోపాలు ఉన్నాయా, మనం సక్సెస్ అవ్వడానికి ఏమేమి చేయాలి, ఏంది వాట్ ఈజ్ వాట్ అని ఒక్కొక్కటి వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటి రోజుకో వీడియో మీ కంటెంట్ అనేది సక్సెస్ అయ్యేదాకా మీ వెనకాల ఉంటూ మీకు కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్తా. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బయాలజీ క్లాసెస్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేయండి. రైట్, ఓకేనా. మరి యాప్లో మీకు ఈ రోజు నుంచి వీడియోస్ అని యాడ్ చేస్తున్నాను. సో సాయంత్రానికి మీకు ఈ రోజుకి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది యాప్లో యాడ్ అవుద్ది, వెరిఫై చేసుకోండి. ఓకేనా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.